హైడ్రా అనే ఒక సంస్థ ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో ప్రారంభమవుతుంది. రేవంత్ రెడ్డి గారు అక్కడ తన కూతురు పెళ్లి చేసుకుంటాను అని అంటే ఇవ్వలేదు అనుమతి. సో అక్కడి నుంచి ప్రారంభమైన కూల్చివేతలు ఈరోజు పేద ప్రజల మీద కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. హైడ్రా నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ముందుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటే గతంలో పాలకులు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కబ్జా చేశారు. హైదరాబాద్ నగరం చిన్న వర్షం వస్తే కూడా మునిగిపోతుంది. గండిపేట, మన ఉస్మాన్ సాగర్, హిమాద్ సాగర్ రెండు ట్యాంకులు కలుషితం అయిపోయినాయి. బలిసినోళ్ళు వదిలిపెట్టిన వ్యర్థాలు గరీబోళ్ళు తాగుతున్నారు. కాబట్టి నేను కాపాడడానికి చేస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. స్పిరిట్ మంచిదే, స్ఫూర్తి మంచిదే. కానీ మనము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధ పాలనలో ఉన్నాం. హైడ్రా అంటే అసలు ఏంది అనేది చూస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది HYDRA కాదు, HYDRAPA. అంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. అసలు ఈ భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఉన్నాయి. ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఎట్లా రెస్పాన్స్ కావాలనేది ఇలా కొత్తగా కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇక్కడ నాగరిక సమాజం ఏర్పడలే. రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇక్కడ ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఏర్పడలే. 75 సంవత్సరాల నుంచి వరదలు వస్తున్నాయి. గతంలో కూడా రాజుల కాలంలో కూడా వరదలు వచ్చినాయి, నిజాం కాలంలో కూడా. అప్పట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఎట్లా చేయాలో చేసేది. ఇక్కడ ఏమైందంటే ప్రతి ప్రభుత్వం కూడా ఇవాళ మోడర్న్ డెమోక్రసీలో ఏమైందంటే సైకో ఫ్యాన్సీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు ఇండివిజువల్ సెంట్రిక్. ఇప్పుడు కొత్తగా ఒక పోలీస్ స్టేషన్కి ఒక SIO లేకపోతే ఒక SPO రాగానే ఆ జిల్లాలో నేను ఉన్నా అని చెప్పుకోవడం కోసం కొన్ని రకాల దుందుడుకు చర్యలు చేస్తారు. అంటే నేను వచ్చినా అని ఉనికి తెలియజేయడం కోసం. ఇప్పుడు అట్లనే గతంలో హైదరాబాద్ నగరం అనేది 400 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరము. GHMC కన్నా ముందు MCH ఏర్పడ్డది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దానిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత అప్గ్రేడ్ అయ్యి GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డది. మా చిన్నప్పుడు మేము క్యాంపస్లో చదువుకున్నప్పుడు తార్నాకలో క్యాంపస్ పక్కనే హుడా ఆఫీస్ ఉండేది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది. దాని తర్వాత HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏర్పడ్డది. అంటే గతంలో GHMC ఉంది. GHMCలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం అసెంబ్లీలో డిస్కషన్ అయ్యి చట్టం ఏర్పడ్డది. దానిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ EVDM ఉంది, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. కొత్తగా ఏం లేదు. EVDMకి ఒక IPS ఆఫీసర్ ఉన్నారు, దానికి ఒక సపరేట్ సెల్ ఉంది. GHMC యాక్ట్ అనేది అసెంబ్లీలో యాక్ట్ అయ్యి చట్టసభలో డిస్కషన్ అయ్యి ఒక చట్టబద్ధంగా ఏర్పడ్డది. మరి GHMC యాక్ట్ ఇన్ని రోజులు ఎందుకు పనిచేయలేదు? పనిచేసిందా లేదా? మరి GHMC కమిషనర్ ఎందుకు? ఇంతమంది IAS ఆఫీసర్లు, ఇంతమంది IPS ఆఫీసర్లు, ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు చేయాల్సిన పని ఇలా ముఖ్యమంత్రి చేయాల్సి వస్తుంది. అంటే మరి వీళ్ళంతా పనికిరాని అవలగల్లా? మరి వాళ్ళందరినీ తీసేయాలా? ఇవాళ ప్రాథమికంగా 3 విషయాలు చర్చించాలి. ఒకటి, హైడ్రాకి చట్టబద్ధత ఉందా లేదా? అసలు హైడ్రా అంటే ఏంది? మీరు HYDRA ఎందుకు పెట్టిర్రు? ప్రొటెక్షన్ ఏజెన్సీ కూడా పెట్టాలి కదా. HYDRA అంటే ఎసెట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్. ఏదో పేరు బాగుంది కదా అని హైడ్రా పెట్టారు. అసలు హైడ్రా అంటే మనం చిన్నప్పుడు బయాలజీలో చదువుకున్నప్పుడు 6వ తరగతిలోనో 8వ తరగతిలోనో మంచినీటి కుంటల్లో, చెరువుల్లో ఉండే ఒక శిలీంధ్రం, ఒక ట్యూబ్ లాగా ఉండి ఆ ట్యూబ్కి ఒక 2 మీసాలు లాగా ఉంటాయి. దానికి ఏంటంటే అది ఎక్కడైనా శరీరంలో ఒక భాగం కట్ అయినా కూడా, తల కట్ అయినా మళ్ళీ బతుకుతుందని చెప్తారు. గ్రీకు మైథాలజీలో ఏంటంటే చావు లేని జీవి, ఒక యుద్ధం, ఒక గ్రీకు పౌరాణిక గాథల్లో ఉంది. దాని తలని కట్ చేసినా కూడా 2 తలలు వస్తాయని. అది మైథాలజీ. బట్ ఇది మంచినీటి కొలంలో ఉండే ఒక శిలీంధ్రం. హైడ్రా ఓకే, ఆ పేరు అని పెట్టిన అనుకుందాం. ఇవాళ హైడ్రా వచ్చినప్పుడు అందరం అప్రిషియేట్ చేసినాం. కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత చూస్తే సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే ఇది పేద ప్రజల్ని కాటేసే కింగ్ కోబ్రా అంటున్నారు. లేదు అంటే కొంతమందిని పట్టుకొని కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా జీబ్రాకి తెల్ల మరకలు ఉంటాయి, నల్ల మరకలు ఉంటాయి. హైడ్రా లాగానే ఉండాలని కోరుకుంటున్నాం. హైడ్రా కింగ్ కోబ్రా కావద్దు, జీబ్రా కావద్దు. మాకు గతంలో నేను 96, 97లో జర్నలిజంలో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యని చంపేశారు. శ్రవణ్ అని మా ఫ్రెండ్ వాళ్ళ మామ, పురుషోత్తం గారు అని అడ్వకేట్ ఉండే. ఆయన డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే కోబ్రాస్, గ్రీన్ టైగర్స్ ఒక 16 మందిని చంపేశారు. అప్పుడు 96 నుంచి 2001 మధ్యలో అందరూ పౌర హక్కుల నాయకుల్ని చంపింది. పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, రౌడీలు కాదు. ఆ లెటర్ దగ్గర ఉంటుంది గ్రీన్ టైగర్స్, కింగ్ కోబ్రాస్, రకరకాల పేర్లు. మాకు అర్థమయ్యేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ హత్యలన్నీ బెల్లి లలితన్ దగ్గర నుంచి కానీ, పురుషోత్తముని కానీ, ఆజం అలీని కానీ చాలామంది పౌర హక్కుల నాయకులు చంపింది ఎవరంటే నయీం. ఈ నయీం అనేటోడు ఎందుకు చంపుతున్నాడు అంటే, ఇప్పుడు నయీం ఎవరు? గతంలో నక్సలైట్గా పనిచేసి
పోలీసులకు లొంగిపోయి నక్సలైట్ల సమాచారం పోలీసులకు ఇస్తూ పోలీసుల సపోర్ట్ తోటి ఒక మాఫియా లాగా ఎదిగిండు. ఒక దశలో ఆయనే ఒక టీవీ ఛానల్ పెట్టాలనుకున్నాడు, ఒక పార్టీ పెట్టాలనుకున్నాడు. AK-47 దగ్గర నుంచి దావుద్ ఇబ్రాహింతో మాట్లాడే లెవెల్కి ఎదిగిపోయిండు. ఎవరి సపోర్టుతో? పోలీసుల సపోర్టుతో. మరి అంతే కదా. నయీం టీవీ ఛానల్ పెట్టాలనుకొని కొంతమంది జర్నలిస్టులని వాకప్ చేసిన మాట నిజము. నయీం ఒక పార్టీ పెడితే ఎట్లుంటుందని డిస్కస్ చేసిన మాట వాస్తవము. నయీం ఒక మాఫియా లాగా ఎదిగి ఒక 20 సంవత్సరాలు AK-47 ఒక ముఖ్యమంత్రి కూతురుకే డాగులేసే పరిస్థితి, ఒక ముఖ్యమంత్రులే పరిస్థితి అంటే పోలీసుల సపోర్ట్ తోటి. బహుశా మీకు ఏమైనా ఫోన్ చేసిండే అంటే ఇప్పుడు భువనగిరి మా గోపి యాదవ్, పృథ్వీవర్ణ, మా అందరికి చాలా మంది నయీం తోటి ఎట్లా డీల్ చేయాలో మా వాళ్ళు కూడా క్యాంపస్లో తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నప్పుడు తెలుసు. ఇదే కేసీఆర్ గారిని చంపుతామని బెదిరించినప్పుడు ప్రొటెక్షన్ చేసింది మేమే, విద్యార్థులమే. కేసీఆర్ గారు సైకిల్ పాదయాత్ర తీసుకొని బయలుదేరుతారంటే నయీం చంపేస్తామని బెదిరిస్తే ప్రొటెక్షన్ ఇచ్చిందంతా మా ఉద్యమకారులమే. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు లీగల్గా జరుగుతాయి, లేదంటే ఇల్లీగల్ ఎవరైనా పని చేస్తే లీగల్గా చూస్తాం. ఇప్పుడు మీరు దొంగ, నేను పోలీస్ అనుకో, నేను పోలీస్ అంటే లీగల్, మీరు దొంగ అంటే ఇల్లీగల్. దొంగని పట్టుకోవడానికి లీగల్గా నేను చేయాలి. కానీ నయీం అనేటోడు ఎక్స్ట్రా ఇల్లీగల్. పోలీసులే వెపన్లు ఇచ్చి, పోలీసులే సపోర్ట్ చేసి, చేతికి మట్టి అంటకుండా రాజ్యం ఎవరిని చంపాలని. ఇప్పుడు గద్దరన్నకి బుల్లెట్లు దింపింది పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, దొంగలు కాదు, ఎవరో తెలియదు. గ్రీన్ టైగర్స్, కింగ్ కోబ్రాస్, ఈ కోబ్రాసే. ఈ 17 మందిని చంపిన నయీం చంపిన గ్యాంగ్కి పోలీసుల సపోర్ట్ ఉందని తర్వాత పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. పోలీసుల సపోర్ట్ తోటే నయీం అనేటోడు ఒక ఎక్స్ట్రా ఇల్లీగల్గా తయారైంది అని చెప్పి అప్పుడు స్టేటే కేసీఆర్ గారు ఎన్కౌంటర్ చేశారు. అది అందరికీ తెలుసు. ఈ ఎక్స్ట్రా ఇల్లీగల్ యాక్టివిటీ ఎట్లయితే ఉందో ఇప్పుడు హైడ్రాకి ముందు చట్టాలు ఉన్నాయి, హైడ్రాకి ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, హైడ్రాకి ముందు ఎసెట్ ప్రొటెక్షన్ ఉంది. మరి GHMC యాక్ట్లో లేకుండా ఏదన్నా ఒక మంచి పని చేసే ముందు, పెద్ద పని చేసే ముందు ముఖ్యమంత్రి గారు స్ఫూర్తి మంచిది, ఐడియా మంచిది, అసెంబ్లీలో ఎందుకు డిస్కషన్ జరగలేదు? అసెంబ్లీలో హైడ్రా చట్టాన్ని ప్రవేశపెట్టి GHMC ఇక్కడ ఫెయిల్ అయింది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్లో ఈ లొసుగులు ఉన్నాయి, HMDAలో ఈ పరిమితులు ఉన్నాయి, ఈ హుడాలో ఈ ఫెయిల్ అయితే తీసుకొస్తున్నాము, ఈ చట్టం విధి విధానాలు ఇవి, ఈ చట్టం రూపకల్పన ఇది, ఈ చట్టం సిస్టమేటిక్ ఉంటుందని. చట్టం అంటే అసెంబ్లీలో తయారు కావాలి, పార్లమెంట్లో తయారు కావాలి. అసలు జరగాల్సిన విధానం కూడా ఇదే కదా. ఇప్పుడు మనమేమి అరాచక పాలనలో లేము, అనాగరిక పాలన లేము. ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న పాలనలో రాజ్యాంగబద్ధంగా చట్టసభల ద్వారా చట్టాలు ఏర్పడాలి. ఇప్పుడు హైడ్రా ద్వారా ఏర్పడిన జీవో నెంబర్ నాకు గుర్తులేదు, ఆ జీవోకి కాళ్ళే లేవు, ఆ జీవో నిలబడదు. ఇప్పుడు కోర్టులలో వేస్తే ఈ రోజు పరిస్థితి కోర్టులు అట్లా కొట్టేస్తాయి. ఎందుకంటే హైడ్రా అనేది చట్టం కాదు, హైడ్రా అనేది ఒక జీవో. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని, మీరు రంగనాథ్ గారు లేదా XYZ ఆఫీసరు, ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ ఇచ్చిండు. జీవో అంటే ఒక ఆదేశం, మౌఖిక ఆదేశం కాకుండా ఒక జీవో పేపర్ మీద ఇచ్చిండు. దానికి చట్టబద్ధత ఎప్పుడు ఏర్పడుతుంది? చట్టం అయినప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులు మీరు కూలగొట్టి ఇప్పుడు చట్టం ఏర్పాటు చేస్తామంటున్నారు. అంటే తప్పెవరు చేసిర్రు? మీరు ఇంత పెద్ద ప్రాసెస్ 70 సంవత్సరాల్లో ఎవరు చేయలేని మీరు చేస్తున్నప్పుడు హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కాపాడాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ చట్టం ఏర్పాటు చేయాలి, అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. అసలు చెరువులు ప్రొటెక్ట్ చేయడానికి ఇది కొత్త కాదు కదా. అంటే విఠల్ గారు స్పష్టంగా మీరు చెప్పేది ఏంటంటే హైడ్రాకి చట్టబద్ధత లేదు. ఈ రోజు మనం డిస్కషన్ జరిగే వరకు కూడా నేను సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడినా, హైకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడితే చట్టం ఏర్పాటైనాక ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆ చట్టం ప్రకారం విధి విధానాలు, నియమావళి పెట్టి ఈ చట్ట ప్రకారం ఇది మీది లీగల్, ఇది ఇల్లీగల్ అని చెప్పొచ్చు. ఒక జీవో ద్వారా చట్టం ఏర్పాటు చేయదు. ఇక అట్లాంటప్పుడు అసెంబ్లీ అవసరం లేదు, పార్లమెంట్ అవసరం లేదు, చట్టసభలు అవసరం లేదు. చట్టసభలో చట్టం ఏర్పడాలి కదా. మరి మీకు తెలిసి అసెంబ్లీలో హైడ్రా గురించి డిస్కషన్ అయిందా? మరి అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం కదా. అంటే మీరు తొందరపాట, అవగాహన లోపమా, లేకపోతే దీని వెనకాల మేమందరం మీ స్పిరిట్ని సపోర్ట్ చేస్తున్నాం.